హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే హీరో విడా వివన్ ప్రో యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే దాని కాస్ట్లో పడుతుంది ఈ వీడియోలో చూద్దాం. ఈ బైక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం వితిన్ 30 రూపీస్తో 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళచ్చు. అండ్ రియల్ టైంలో అయితే మనకి 110 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్తుంది ఈ బైక్. సో ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్, కాస్ట్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. ఇంకా లైట్ చేయకుండా లాస్ట్ స్టార్ట్ వీడియో. ఈ బైక్ స్టార్ట్ చేయాలంటే మనం ఈ కీ చైన్ పట్టుకొని వితిన్ 1 మీటర్ రేంజ్లో ఉండి బటన్ ప్రెస్ చేశాక స్కూటర్ మీద ఉన్న బటన్ కూడా ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కన్సోల్ ఆపరేట్ చేయడానికి పైన 5 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కింద చూసుకోవచ్చు మనకి హజార్డ్ బటన్, అండ్ దాని కింద మనకి సిగ్నల్ ఆపరేటింగ్ బటన్స్ అండ్ హార్న్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్కి అయితే డెడికేట్గా ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే మోటార్ ఆన్ ఆఫ్ బటన్, ఎస్ఓఎస్ స్విచ్, పార్కింగ్ స్విచ్, క్రూజింగ్ స్విచ్ అండ్ బైక్ టర్న్ ఆన్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాని ముందు చూసుకుంటే మనకి మోడ్ స్విచ్ చేయడానికి మోడ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం స్వైప్ చేశాక మనకి బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ బూట్ స్పేస్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బూట్ స్పేస్ అనేది చాలా అయితే ఉంది. ఫ్రంట్లో మనకి ఇక్కడ కీ ఇచ్చారు కదా, కీ ఉపయోగిస్తే మనకి బ్యాటరీస్ అయితే ఓపెన్ అప్ అవుతాయి. అండ్ ఇది ఎక్స్ట్రా బూట్ స్పేస్ అనమాట, మనం కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇందులో మనకి 2 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం 2 బ్యాటరీస్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి మనకి 3.94 కిలోవాట్స్. మనకి 3.94 కిలోవాట్స్ మనం ఛార్జ్ చేయడానికి ఒక్కొక్క కిలోవాట్కి ఒక్కొక్క యూనిట్ ఆఫ్ పవర్ కావాలి. సో మన దగ్గర ఒక యూనిట్ ఆఫ్ పవర్ వచ్చేసరికి 6 to 7 రూపీస్ మధ్యలో ఉంటుంది. సో మనం 7 రూపీస్ తీసుకుంటే మనకి 28 రూపీస్ అయితే పడుతుంది. అంటే బిలో 30 రూపీస్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో నేను ముందు చెప్పాను కదా మనకి వితిన్ 30 రూపీస్లో మనం 110 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళొచ్చని. సో ఇలాగైతే మనకి వితిన్ 30 రూపీస్లో 120 కిలోమీటర్స్ అయితే వెళ్ళగలుగుతున్నాం. అండ్ 1 మినిట్ ఛార్జ్ పెడితే మనం 1.2 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు. అండ్ మనం 80% ఛార్జింగ్ పెట్టాలంటే దీనికి 5 hours 55 minutes అయితే పడుతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ టైర్ చూసుకుంటే మనకి 90/90 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీల్ సైజ్ వచ్చేసరికి 12 inch అలా వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసరికి మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి CBSE డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, అంటే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ ఈ బైక్లో మనకి కంప్లీట్లీ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఎలాగైతే ఉంది. అండ్ విడా బ్రాండింగ్ చూసుకోవచ్చు. అండ్ టాప్లో మనకి సిగ్నల్ లైట్స్ అయితే ఇలాగైతే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం బ్యాక్ టైర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 100/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 12 inch అలాయ్ వీల్. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు, సెంట్రల్లో కాకుండా. అండ్ ఈ వెహికల్ సీట్ హైట్ వచ్చేసరికి 780 mm. ఈ బైక్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, V1 Pro అండ్ V1 Plus. V1 Proకి ప్లస్కి తేడా ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ. అండ్ ఈ బైక్ కీ చైన్ వచ్చేసరికి మనకి ఇలాగైతే ఉంటుంది. ఈ కీలో మనకి బైక్ స్టార్ట్ బటన్, బూట్ స్పేస్ ఓపెన్ బటన్ అండ్ పాస్ స్విచ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కీ చైన్ అనేది మనకి బ్యాటరీ ఓపెన్ చేసుకోవడానికి అండ్ మనకి ఎప్పుడైనా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫుట్ స్పేస్లో మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ అనదర్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇందాక బూట్ స్పేస్ ఓపెన్ చేసినప్పుడు కీ పక్కన అయితే ఉంది అది. చూస్తున్నారు కదా గాయస్, మనమైతే బైక్ రైడ్ చేసాం. ఈ బైక్లో మనకి 4 మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో, రైడ్, స్పోర్ట్ అండ్ కస్టమ్. అండ్ మనం ఇప్పుడు ఎకో మోడ్లో ఉన్నాం. ఎకో మోడ్లో మనకి టాప్ స్పీడ్ వచ్చేసరికి 45 km/h వెళ్తుంది. అండ్ దీని తర్వాత అయితే రైడ్ మోడ్లో నేను రైడ్ చేశాను. రైడ్ మోడ్లో మనకు వచ్చేసరికి 68 km/h వెళ్తుంది స్పీడ్. అండ్ స్పోర్ట్ మోడ్లో వచ్చేసరికి 82 km/h స్పీడ్లో అయితే వెళ్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కస్టమ్ మోడ్లో మనమైతే ఎంత స్పీడ్ పెట్టుకుంటే అంత స్పీడ్ వరకే బైక్ అయితే వెళ్తుంది. అండ్ ఇందులో మనకి క్రూజింగ్ అనేది ఒక ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మనం అయితే కార్స్లో ఆప్షన్ అనేది చూస్తాం.
మనం ఇందులో క్రూజ్ బటన్ ఆన్ చేయాలంటే మనం రైట్ సైడ్ క్రూజ్ స్విచ్ నొక్కాక సెట్ అండ్ స్పీడ్లో వెళ్ళి కింద సెట్ బటన్ నొక్కాలి. అప్పుడు మనకి ఇంకా యాక్సిలరేటర్ మీద చేయి తీసినా సరే బైక్ అనేది అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ మనం క్రూజింగ్ ఆఫ్ చేయాలంటే క్రూజింగ్ స్విచ్ ఆఫ్ చేస్తే క్రూజింగ్ అనేది మనకి ఆగిపోతుంది. అండ్ ఇందులో పార్కింగ్ స్విచ్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం బైక్ ఎక్కడైనా పార్క్ చేస్తే బ్యాక్ తీయడానికి మనం లెగ్స్ ఉపయోగిస్తాం. బట్ ఇందులో మనకి బ్యాక్ రావడానికి పార్కింగ్ మోడ్ అనేది ఉంది, జస్ట్ పార్కింగ్ ఫ్యూచర్. మనం ఆ పార్కింగ్ బటన్ నొక్కిన తర్వాత మనం థ్రాటిల్ అనేది మామూలుగా అయితే మనం ఫ్రంట్కి ఇస్తాం, ఫ్రంట్ కాకుండా కొంచెం బ్యాక్ ఇవ్వాలి. బ్యాక్ అయితే మనకి 3 km/h స్పీడ్లో వెళ్తుంది. అది మీకు థ్రాటిల్ ఇచ్చినట్టు కూడా మీకు తెలియదు, బట్ బ్యాక్ అయితే 3 km/h స్పీడ్లో వెళ్తుంది. అండ్ ఈ బైక్లో ఇది ఒక ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ SOS బటన్ ఉంది కదా, SOS బటన్ దేనికంటే దీనికి ఒక స్పెషల్ యాప్ అనేది ఉంది. ఆ యాప్లో మనమైతే కొన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఈ SOS బటన్ నొక్కినట్టయితే వాళ్ళకి మన లొకేషన్ అనేది వెళ్తుంది. అండ్ ఈ బైక్లో మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, విడా బ్రాండింగ్ అయితే ఉంది కదా, మనకి సింబల్ కనిపిస్తుంది కదా, దాని కిందే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ బైక్లో మనకి 10/10 నావిగేషన్ ఉంది. అండ్ ట్రిప్ A, ట్రిప్ B ఈ ఫీచర్స్ కూడా మనకి కన్సోల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,45,900 పడుతుంది. అండ్ ఎవరైనా ఈ బైక్ పర్చేస్ చేయాలనుకుంటే నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే లాస్ట్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ చూసి కాంటాక్ట్ అయితే చేయొచ్చు వాళ్ళని. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బైక్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకైతే ఫస్ట్ ఈ బైక్ తీయగల కొంచెం కన్ఫ్యూజన్గా కనిపించింది, ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ ఆఫ్ ఆటోమొబైల్ లాగా ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ తీయగానే ఏంటిది కీ ఇలా ఉంది అలా అనుకున్నాను. బట్ ఓవరాల్గా బైక్ అయితే మనీ సేవింగ్ గాయస్. మనం ఛార్జింగ్ పరంగా చూసుకున్నా, సిటీలో పెట్రోల్ కాస్ట్ చూసుకున్నా సరే చాలా ఎక్కువైతే ఉన్నాయి. సో ఎవరైనా నాకు తక్కువ బడ్జెట్లో మంచి స్కూటర్ కావాలి, లో మెయింటెనెన్స్ ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఈ బైక్ని ఒకసారి కన్సిడర్ చేయండి గాయస్. షోరూంలో అయితే ఈ బైక్స్ అవైలబుల్గా ఉన్నాయి, నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. చూసారు కదా గాయస్, ఇది స్కూటర్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆటోమొబైల్. మనం ఇప్పుడు పెట్రోల్ బైక్ తీసుకుంటే మనకి మినిమం 3 years పడుతుంది ఒక 40 mileage బైక్ అయితే 120 km వెళ్ళడానికి. బట్ ఈ ఈవీ స్కూటర్స్లో మనం విత్ ఇన్ 30 rupeesలో 110 km అయితే వెళ్ళగలుగుతాం. అండ్ మనకి వితౌట్ పొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ బైక్లో మనకి ఈ స్కూటర్ల యొక్క అదే హైలైట్ అని చెప్పచ్చు. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆటోమొబైల్. అండ్ మనం బైక్ పర్చేస్ చేసేటప్పుడు ఈ బైక్ అయితే మనకి రోడ్ ట్యాక్స్ కూడా లేదు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్, ఇది బైక్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎవరైతే ఎలక్ట్రానిక్ స్కూటర్స్ తీసుకుందాం అనుకున్నారో మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, నేనైతే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంటాను. థ్యాంక్ యూ గైస్, అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బై.